శ్రీవల్లి కోసం వైజయంతి తీసుకొచ్చిన నకిలీ పెళ్ళికొడుకు తప్పుడు పెళ్లి సంబంధం వాళ్ళు ఇంటికి వస్తారు. ఇక ఆ పెళ్ళికొడుకు ఇలా అంటూ ఉంటాడు. పంతులు గారితో మాట్లాడాం. ఈ వారమంతా బాగుందంట. ఎంగేజ్మెంట్ జరుపుకోవడానికి మంచి ముహూర్తాలున్నాయంట అని అక్కడున్న ఫ్యామిలీ మెంబర్స్, కౌశికి ఫ్యామిలీ మెంబర్స్‌కి పెళ్ళికొడుకు చెప్తూ ఉండగా వైజయంతి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. కానీ జగదాత్రి, కేదార్‌లకి ఈ సంబంధం ఇష్టం లేకపోవడంతో కిచెన్‌లో ఉన్న శ్రీవల్లి దగ్గరికి జగదాత్రి వెళ్ళి, "నిజం చెప్పు శ్రీవల్లి, ఈ సంబంధం నీకిష్టమేనా? నీకు ఇష్టం లేకపోతే చెప్పు. ఈ సంబంధాన్ని తప్పించే బాధ్యత నాది" అని ధాత్రి హామీ ఇస్తున్నా కూడా శ్రీవల్లి ఇలా అంటూ ఉంటుంది. అన్నీ చూసే అమ్మ ఈ సంబంధాన్ని ఓకే చేసుంటుంది కదా వదిన. అటువంటప్పుడు నేను ఎలా కాదని చెప్పగలను? మళ్ళీ ఇంతమందిలో నేను ఆ మాటని చెప్తే తను చిన్నబుచ్చుకుంటుంది. నాకు అది ఇష్టం లేదు అని శ్రీవల్లి వైజయంతి కోసం పెళ్లి సంబంధం ఒప్పుకున్నానని ఆహ్, జగదాత్రికి చెప్పేస్తుంది. ఇక పెళ్లి సంబంధం కుదరడంతో వైజయంతి సంతోషంగా ఉండగా ధాత్రి కేదార్లు గుసగుసగా మాట్లాడుకుంటూ ఉంటారు. శ్రీవల్లికి ఈ పెళ్లి ఇష్టం లేదు కేదార్. అత్తయ్య గారి కోసం ఒప్పుకుంటున్నారు. అత్తయ్య గారు చిన్న బుచ్చుకోవడం తనకి ఇష్టం లేదంటున్నారు అని ధాత్రి అంటూ ఉండగా, వీళ్ళు పక్కా ఫ్రాడ్ నా కొడుకులే ధాత్రి. ఈ సంబంధం ఎలాగైనా తప్పించాలి అని కేదార్ అంటూ ఉండగా, అవును కేదార్, ఈ సంబంధాన్ని ఎలాగైనా తప్పించాలి. కానీ అత్తయ్య గారు నొచ్చుకోకుండా తప్పించాలి అని అంటూ ఉంటుంది ధాత్రి. ఇక వాళ్ళిద్దరూ ఆ పెళ్లి కొడుకుని వచ్చిన తల్లిదండ్రిని తీక్షణంగా చూస్తూ ఉంటారు. ఏం చేసి శ్రీవల్లి పెళ్లి తప్పించనున్నారు ధాత్రి కేదార్? రానున్న ఎపిసోడ్స్‌లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.